కోరుతున్నాను. రండి మేడం గారు, ప్లీజ్ వెల్కమ్. All of you keep quiet. Children, please keep quiet. All of you sit down, please. Minister, sir, welcome. Warm welcome, sir. Warm welcome, sir. Good morning, sir. Warm welcome. Our honorable minister, Officer Subhash Garu. స్కూల్ నుంచి హై స్కూల్కి అప్గ్రేడ్ అయింది సార్. తర్వాత 88 నుంచి 10th క్లాసు ఫస్ట్ బ్యాచ్ రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రత్నంపేట హై స్కూల్ అంటే పట్టణంలోనే కాదు సార్, జిల్లాలోనే కాదు, స్టేట్లోనే ఎప్పుడు రారాజుగానే వెలుగొందింది. ఎప్పుడు కూడా స్టేట్ పర్సెంటేజ్ 30%, 40% ఉండే రోజుల్లో కూడా, అంటే 80s, 90sలో కూడా ఈ పాఠశాల 90%, 95% ఆ రేంజ్లో పర్సెంటేజ్ తెచ్చుకొని తమలాంటి పెద్దల చేత 6వ తరగతి సీటుకి కూడా రికమెండేషన్ చేయించుకునే పాఠశాల సార్ ఇది. ఇక్కడ ఈ పాఠశాలలో చదివి దేశ విదేశాల్లో ఎంతో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు సార్. అలాగే ఇప్పుడు మన వేదిక ముందు తల్లిదండ్రుల్లో కానీ, అధికారుల్లో కానీ, రాజకీయ నాయకుల్లో కూడా ఈ పాఠశాల విద్యార్థులే చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు సార్. ఆ విషయాన్ని మా పాఠశాల విద్యార్థులు ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారని తమకు తెలియజేయడానికి గర్వపడుతున్నాం సార్. అలాగే చాలా ఈ రోజుని 330 మంది విద్యార్థులు ఉన్నారు సార్. గతంలో 430 మంది ఉండేవారు. 3, 4, 5 తరగతులు ప్రైమరీకి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వెనక్కి పంపించడం వల్ల మనకు ప్రస్తుతం 330 మంది ఉన్నారు సార్. 6th to 10th వరకు క్లాసులు జరుగుతున్నాయి సార్. 10 సెక్షన్లు ఉన్నాయి సార్. 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు సార్. అలాగే ఈ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్ తీసుకుంటే ఒక అమ్మాయి అనారోగ్య కారణం వల్ల ఎగ్జామ్ రాయలేకపోయింది తప్ప వెళ్ళిన వాళ్ళందరూ కూడా పాస్ అయ్యారు సార్. మొత్తం అందరూ కూడా అందులో 500 మార్కులు దాటి 23కి వచ్చాయి సార్. అలాగే IIIT కూడా సాధించడం జరిగింది సార్. అలాగే 8th క్లాసు చదివే విద్యార్థులు అన్ని విధాల మాకు సహకరించే పెద్దలు ఉన్నారు. అలాగే ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని సదుపాయాలు సమకూర్చబడిందండి. ఇప్పుడు ప్రతి విద్యార్థికి మ్యాక్సిమం ఒక 10th నుంచి బయటికి వెళ్ళే విద్యార్థులు కొద్దిమంది అది టెక్నికల్ ప్రాబ్లం అంటే వాళ్ళు ఇక్కడి నుంచి డిలీట్ అయ్యారు, ఇంకా వేరే చోట జాయిన్ అవ్వని కారణంగా వాళ్ళకి అమ్మకు వందనం ఆగిందేమో తప్ప ఇంచుమించు ప్రతి విద్యార్థికి ఒక తల్లికి 2-3 పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి కూడా 15,000 రూపాయలు చెప్పిన అమ్మకి వందనం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అయింది సార్. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ క్వాలిటీ ఉండే మెటీరియల్ మనకి ప్రభుత్వం వారు సరఫరా చేయడం జరిగింది సార్. అలాగే బ్యాగ్స్ కానీ, యూనిఫామ్ కానీ చాలా క్వాలిటేటివ్గా ఉన్నాయి. అలాగే మధ్యాహ్న భోజనం కూడా లాస్ట్ ఇయర్ కొంచెం పిల్లలు ఎక్కువ మందిని భోజనానికి నిలబెట్టు మాకు కష్టమయ్యేదండి. ఏమంటే ఈ బియ్యం అన్నం తింటే కొంచెం కడుపు నొప్పి వస్తుందండి, లేకపోతే మా పిల్లలు బియ్యం తినలేకపోతున్నారండి. నమస్తే సార్, రండి సార్, రండి బాబు చంద్రశేఖర్ గారిని వేదిక మీద ఉంటాం. 1500, 1600 పెట్టుకొని అటువంటి సన్న బియ్యాన్ని మనకి మధ్యాహ్నం పడుతుందండి. పోర్టిఫైడ్ రైస్ చదివి, అలాగే రోజుకో రకం మెను ప్రతిరోజు ఫుడ్ అండి. పిల్లలకి సౌండ్ మైండ్ అనే సౌండ్
రక్తహీనత రాకుండా ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు కూడా సరఫరా చేయబడుతున్నాయి సార్. అవి వారానికి ఒకసారి వేస్తూ ఉంటాం. అలాగే ఆడపిల్లలకి Minister Sri Vasan Secretary Subhash Sir, Headmaster, parents, teachers, all the dignitaries and my fellow students, good morning to one and all. I feel truly honored to speak a few words about a very thoughtful and student-friendly invite introduced by the Government of Andhra Pradesh, the Talika Vandanam Scheme 2025. Talika Vandanam means salutation to the mother. It is a meaningful and heartfelt program that aims to honor and empower mothers by involving them directly in their children's education. Under this scheme, our government providing 15,000 rupees every year to every student. This is very useful to student education. Let us thank for our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu and Deputy CM Konidala Pawan Kalyan Garu and Educational Minister Nara Lokesh Garu and the Government of Andhra Pradesh for such a people-centric and student-friendly scheme. Thank you for giving me in this wonderful opportunity. అండి నేను ఈ స్కూలు చైర్పర్సన్గా వర్క్ చేస్తున్నానండి. ఆసరాగా నిలిచి ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మన ఎమ్మెల్యే మంత్రి సుభాష్ గారికి నా నమస్కారాలండి. తల్లిదండ్రులకు కూడా నా నమస్కారాలండి. కింద పిల్లలందరికీ కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 చొప్పున అకౌంట్లో డబ్బులు జమ చేశారండి. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, టీచర్స్కు మరియు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలండి. సో ముందుగా PTM మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 అనేది మన ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో లాస్ట్ టైం మనం చేసాము, దానికి కన్నా ఎక్కువగా ఇది చేద్దాము. ఇందులో 2.34 crores పీపుల్, అంటే ఒకేసారి పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ కలిపి దీన్ని ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్గా చేద్దాము అని చెప్పి ఈరోజు 10th మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించడం జరిగింది. సో మనకి చూస్తే మనం ఇదివరకు కాలంలో మన స్కూల్కి వెళ్తే ప్రతి ఒక్కరు యూనిఫామ్ వేసుకుని వచ్చేవారు. ఒకరు యూనిఫామ్ ఒకలాగా, ఒకళ్ళు యూనిఫామ్ ఒకలాగా అనిపించేది. షూస్ చూస్తే ఒకరు చిరిగిపోయి ఒకళ్ళు మామూలుగా ఉండేటట్టు అనిపించేది. చిన్నప్పుడు నాకు స్కూల్కి వెళ్తేనే ఇబ్బందిగా అనిపించేది. అంటే మనకన్నా వేరేది బాగుంటే, లేకపోతే మన షూస్ పాడైపోయి వేరే వాళ్ళు బాగుంటే ఒక ఇబ్బందిగా అనిపించేది. నెక్స్ట్ మధ్యాహ్నం కూర్చున్నప్పుడు మన బాక్స్ మనం పెట్టుకుంటాం, వేరే ఒకళ్ళు మంచిగా తెచ్చుకుంటారు. పిల్లలకి అనవసరంగా మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే ఒక కైండ్ ఆఫ్ యూనిఫామిటీ అనేది ఉండదు. సో దాన్ని సరిచేస్తూ మన ప్రభుత్వం అనేది ఒక యూనిఫామిటీ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కిట్లు అనేవి ఉన్నాయి కదా, విద్యామిత్ర కిట్లతో యూనిఫామ్ కానీ షూస్ కానీ ఇస్తున్నారు. అండ్ మిడ్ డే మీల్ స్కీమ్లో ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలని చెప్పి ఇప్పుడు సన్నబియ్యం కూడా ఏర్పాటు చేసి అది కూడా ఇస్తున్నారు. వారికి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతిదీ కూడా చూస్తున్నారు. ఎనెమిక్ చిల్డ్రన్స్కి వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ ఇస్తున్నారు. సో ప్రభుత్వం పిల్లలకి ఏవైతే కావాలో అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి కేవలం ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసేటట్టు చూసుకుంటున్నారు. సో ఈ అవకాశాన్ని పిల్లలు మరియు తల్లిదండ్రులు కూడా ఉపయోగించుకోవాలి. సో మనకి ఒక కొటేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్ అనేది. సో అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ అనేది ఎంత మోస్ట్ పవర్ఫుల్ వెపన్. వరల్డే చేంజ్ చేయక్కర్లేదు. ఇందాక మన హెచ్ఎం గారితో మాట్లాడుతుంటే ఇక్కడ వాటర్ అనేది కొంతమంది అలూమినియస్ కానీ లేకపోతే డోనర్స్ కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇస్తున్నారు. లేకపోతే ఇక్కడ మన మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, ఈ స్కూల్లోనే చదువుకున్నారని చెప్తున్నారు. సో వీరందరూ ఎడ్యుకేషన్ వల్ల మనకి ఇక్కడ ఏదో ఒకటి చేసి స్కూల్ని, మనం చదువుకున్న స్కూల్ని కొంత మార్పు తీసుకొస్తున్నారు. సో మన వరల్డ్ ఏమి చేంజ్ చేయక్కర్లేదు, మనం చదువుకున్న స్కూల్ని కూడా మనం బాగు చేసుకోవచ్చు అన్నది కూడా తెలుస్తుంది దీనిలో. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు అనుకుంటున్నాను. సో వితౌట్ ఎడ్యుకేషన్ నేను కూడా ఇక్కడ నిలబడి మాట్లాడలేము. సో ఎడ్యుకేషన్ అనేది అంత పవర్ఫుల్ వెపన్. ఒక మనిషి మాట్లాడడానికి ఒక ఫైనాన్షియల్ ఎబిలిటీ ఒక మనిషికి ఎంత పవర్ని ఇస్తుందో ఎడ్యుకేషన్ కూడా అంతే పవర్ని ఇస్తుంది. ఒకరి మాట ఎవరైనా వినాలి అంటే, అది నుంచొని వారు మాట్లాడాలి అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ చెప్తేనే అది
వినసొంపుగా ఉంటుంది, వేరే వాళ్ళకి కూడా అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు అనేవారు చదువుకోవాలి. అండ్ డోంట్ మార్క్స్ అనేది ఒకటే కాదు, ఇప్పుడు 574 580 వచ్చినంత మాత్రాన సో వేరే పిల్లలు 400 తెచ్చుకున్నంత మాత్రాన ఏది పోకుండా ఉండదు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, మినిమం మార్క్స్ అండ్ ఆల్సో మాక్సిమం మార్క్స్ కూడా తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు. సో వేరే వాళ్ళని చూసి దయచేసి మీరు లోగా ఫీల్ అవ్వద్దు. మీ క్లాస్లో చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో అండ్ పేరెంట్స్ కూడా ఒక పిల్లలు బాగా చదువుకోక పిల్లలు బాగా చదవకపోతే దయచేసి ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఇంకొకరికి వేరే వాటిల్లో ఇష్టాలు ఉండొచ్చు, అవి కూడా మనము తెలుసుకొని వాళ్ళు దాని వైపు ప్రోత్సహించాలి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ముందుగా మా గురువర్యులు విత్తనాల సుబ్బారావు గారికి, సభాధ్యక్షులైనటువంటి వారికి పాదాభివందనాలు చేస్తూ, వేదికను అలంకరించిన గౌరవనీయులు మంత్రి గారు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారికి, ఆర్డీఓ మేడం గారికి, పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, కమిషనర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పిల్లల్ని, మాస్టర్స్ని, పేరెంట్స్ని, ఒక రాజకీయ నాయకులు అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఎంతో చక్కటి కార్యక్రమం ఈరోజు మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిందండి. ఈ కార్యక్రమం ముఖ్యంగా పేరెంట్స్ గమనించాల్సింది, మున్సిపల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో విద్యని బోధించే ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతోమంది ఎంతో క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారండి. గవర్నమెంట్ ఎంతోమంది ఆణిముత్యాలని ఫిల్టర్ చేసి ఒక ఉన్నతమైన మంచి విద్యావంతులనే ఒక ఉపాధ్యాయులుగా నియమిస్తూ ఉంటారు. అది కాకుండా ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేసి చిన్న చిన్న పిల్లలు క్లాసెస్ చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఈ ఉపాధ్యాయులు ఏముందంటే ఒక చదువు విషయంలోనే కాదు, వాళ్ళ జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు ముందు వాడు ఏ విధంగా ప్రజల్లో ముందుకు వెళ్తాడు అనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు విద్యని అందిస్తూ ఉంటారు. అందుకు కానీ పేరెంట్స్ అందరూ ముందుగా గమనించాల్సింది, విద్య ఎక్కడ చెప్తున్నాం, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అయితే గొప్ప విషయం కాదండి. గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్యను అందిస్తారు. మీరు స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం సమయం కేటాయించి వాళ్ళకి విద్య నేర్పినట్టయితే టాపర్స్ అందరూ కూడా ఈ స్కూల్స్ నుంచే బయటకు వస్తారని తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ రత్నంపేట హై స్కూల్ చాలా పేరు ప్రఖ్యాతి కలిగింది. ముఖ్యంగా చంద్రన్ కాపు గారు ఉన్న హయాంలో నేను ఇక్కడే చదివాను సార్, స్కూల్ ఎడ్యుకేషన్ అంతా. చంద్రన్ కాపు గారు స్కూల్ అనే అనేవారు, రత్నంపేట హై స్కూల్ అంటే తెలియదు, చంద్రన్ కాపు గారు స్కూలు, ఆయన రీసెంట్గా కాలం చేస్తారండి. అలాగే నాయుడు మాస్టర్స్ అక్కడ చింతపల్లి సూర్యన్ నగర్ ఉందంటే నాయుడు మాస్టర్. అలా ఒక మాస్టర్కి గుర్తింపు తెచ్చే విధంగా ఉపాధ్యాయులు కూడా ఎంతోమంది ఈ ఫ్యామిలీ కంటే కూడా స్కూల్కి ఎంతో సమయాన్ని కేటాయించి వారి వృత్తికి న్యాయం చేసిన ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు గవర్నమెంట్ అన్ని విధాలుగాను అన్ని సహకారంగా పిల్లలకి ఏ విధమైన, మేము చదువుకునే విషయంలో అన్ని పేరెంట్స్ మీదే బర్డెన్ అంతా ఉండేది, కానీ ఇప్పుడు ప్రభుత్వం విద్యతోనే ఏదైనా సాధించగలమనే ముఖ్య ఉద్దేశంతో అన్ని పౌష్టిక విలువలు కలిగిన ఆహార పదార్థాలను, స్కూల్ యూనిఫామ్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంది. అవన్నీ కూడా సద్వినియోగపరుచుకుని పిల్లలు చక్కగా చదువుకుని ఎంతో మంచి భవిష్యత్తుని కలిగి ఉంటారని మన మంత్రి గారు అందరికీ సహాయంగా ఉంటారు. ఈ విద్య విషయంలో ఆయన చాలా మందికి డొనేషన్స్ ఇచ్చి ఆయన చదివిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు గవర్నమెంట్ స్కూల్స్ మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడ గ్రాస్ పెరిగే విధంగా, జాయినింగ్స్ పెరిగే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. హెచ్ఎం గారికి, సభాధ్యక్షులు హెచ్ఎం గారికి, హెడ్ మాస్టర్ గారికి, అలాగే ఎంఈఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఎంపీడీఓ గారికి, టౌన్ ప్రెసిడెంట్ శివ గారికి, మిగిలిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, అలాగే నాయుడు మాస్టర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ నమస్కారం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ PTM ఈరోజు సుమారు 2 కోట్ల మంది పైబడి హాజరవుతూ ఉన్నారు ఈ యొక్క మీటింగ్కి. రాష్ట్ర వ్యాప్తంగా గాడి తప్పిన విద్యా వ్యవస్థని
చక్కదిద్దుతూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్యని అందిస్తూ ఉన్నాం. ఈరోజు సరికొత్త రికార్డు దిశగా ఈ యొక్క పీటీఎం మీటింగ్కి హాజరవుతూ ఉన్నారు. ఇటు సుమారు 74,96,228 మంది విద్యార్థులు, అలాగే 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు, మొత్తం వెరసి 2.28 కోట్ల మంది ఈ యొక్క కార్యక్రమానికి భాగస్వాములు కానున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం తీసుకుంటే బరువైన పుస్తకాలని భారాన్ని తగ్గించేందుకు ఇప్పుడే ప్రారంభించిన కొత్త విధానాల్లో అన్ని భాషలు పాఠ్యాంశాలు ఒకే పుస్తకంలో పొందుపరిచి, కొత్త విధానాల్లో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం వంటి సబ్జెక్టులు సెమిస్టర్ వైజ్ పద్ధతుల్లో మరి రూపొందిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి విద్యార్థులకు 3 జతల యూనిఫామ్, బెల్ట్, టైల్తో పాటు ఆకర్షణీయమైన పుస్తకాలు, నోట్బుక్స్ అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏ అయితే కిట్లు అందిస్తున్నామో గతంలో మాదిరిగా కానీ వేరే ఇతర ఈ బెల్ట్ల మీద కానీ ఈ కిట్ల మీద ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు ముద్రించట్లేదు, అది గమనించాలి. ముఖ్యంగా ఈ కిట్లకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ మధ్యాహ్నం భోజనం పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ తల్లికి వందనం. ఇందాక ఆర్డీఓ మేడం గారు మాట్లాడుతూ పిల్లల్ని ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరు బాగా చదివి ఒకరు బాగా చదవకపోతుంటే మీరు ఒకరినొకలాగా చూడొద్దండి, సమానంగానే చూడండి. వాళ్ళు దేని పట్ల ఇంట్రెస్ట్లో ఉన్నారో, వాళ్ళు గేమ్స్ పట్ల ఉంటే దాన్ని ప్రోత్సహించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి దాంట్లో టాలెంట్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది 100% వాస్తవం. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం సుమారు 68 లక్షల మందికి ఈ రాష్ట్రంలో వాళ్ళ ఖాతాల్లో, తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది 15,000 రూపాయలు. ప్రభుత్వం మీరు గమనిస్తే ఓ డార్క్ రూమ్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేవారు. బటన్ నొక్కితే తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు పడేవి. మరి అక్కడ అర్హులైనా కూడా కొంతమందికి రాకపోతుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వాళ్ళు ఏడుస్తూ, అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుందంటే అర్హులైన ఒకరికి ఇవ్వకపోవటం వల్ల ఒకళ్ళనొకలాగా చూసినట్టు అవుతా ఉంది. మరి ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం తల్లికి వందనం అనే పేరుతో తల్లిదండ్రులు అకౌంట్లో పడుతున్న అమౌంట్ ఎక్కడన్నా మిస్ఫైర్ అయ్యి పడకపోతే 2 నెలలు గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అప్లై చేసుకుని మళ్ళీ మీకు అవి పడేలాగా మరి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఒక్కసారి పడిన తర్వాత ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే, ఎంత అభ్యర్థించినా సరే, ఎక్కడ కూడా మళ్ళీ మీ అకౌంట్లోకి రాని వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడిన వైనం లేదు. ఈసారి దాన్ని అధిగమించడానికి అర్హులు ఎవరైనా సరే మిస్ఫైర్ అయ్యి వాళ్ళ అకౌంట్లో జమ కాకపోతే మీరు గ్రీవెన్స్కి వెళ్ళండి అని వెల్ఫేర్ అసిస్టెంట్లు వాళ్ళని మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరికైతే పడలేదో వాళ్ళు పడేలా చేయండి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇందాక మాట్లాడుతూ 91 మందిని దత్తత తీసుకోవడం జరిగింది పిల్లలని చెప్తా ఉన్నారు. అది నా ఒక్కడి వల్ల కాదండి. ఆ రోజు ఇంచుమించు మంచి చేసేవారు ఎవరన్నా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకుని P4 కార్యక్రమాన్ని ఈ బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే ప్రక్రియలో భాగంగా మరి స్కూల్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మీ వంతు సాయం మీరు చేయండి అని పిలుపు మేరకు సుమారు 30 లక్షల అమౌంట్ని 30,78,000 ఎంతో అమౌంట్ని మరి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఒక చదువుకున్న వ్యక్తి వచ్చి
నాకు అర్థం కావట్లేదండి. ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు మీరు వాళ్ళని గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయొచ్చు కదా, ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకు జాయిన్ చేయట్లేదు? మీరు ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకు జాయిన్ చేస్తున్నారు? అలా ఎందుకు చేస్తున్నారు? మీ విద్య మీద మీకు నమ్మకం లేదా అని అడగడం జరిగింది. దానికి ఆ సందేహం చాలామందిలో కూడా ఉంది. దానికి ఒకే ఒక కారణం అండి. గత సంవత్సరం ఒక తండ్రి పోయాడు. తల్లి క్యాన్సర్ అయితే నేను పలకరించడానికి వెళ్తే ఆ తల్లి ఒక మాట చెప్పింది, నేను ఎన్నాళ్ళు బతుకుతానో నాకు తెలియదు, నేను ట్యాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు, బాధపడలేకపోతున్నాను, త్వరగా చనిపోవాలని చెప్పి నేను ట్యాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు, కాకపోతే నాకు 3 పిల్లలు, ఆ పిల్లలను చదివించండి అని చెబుతూ ఆవిడ ఒక మాట అన్నది. నా భర్త ఏదైతే స్కూల్లో జాయిన్ అవ్వాలని కోరుకున్నాడో పిల్లల్ని, ఆ స్కూల్లో చదివించండి, ప్రైవేట్ స్కూల్లో అని అడగడం జరిగింది. ముఖ్యంగా అదే విషయాన్ని నేను వాళ్ళ గార్డియన్స్ వచ్చినప్పుడు నేను ప్రతి ఒక్కరిని అడిగాను, మీరు వాళ్ళ తల్లిదండ్రులు, చనిపోయిన తల్లిదండ్రులు వాళ్ళని ఏ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే ఆ స్కూల్లోనే జాయిన్ చేస్తానమ్మా అని చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఈరోజు ఒక అబ్బాయికి 78,000 ఫీజు కట్టాలన్నా కూడా హాస్టల్ ఫీజు అయ్యి కూడా కట్టి, ఒక అబ్బాయికి 70,000 నుంచి ₹1,00,000 కూడా కట్టడం జరిగింది. ముఖ్యంగా చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో కూడా జాయిన్ చేసి వాళ్ళని హాస్టల్లో కూడా జాయిన్ చేయడం కూడా జరిగింది. తల్లిదండ్రులు ఏదైతే కలగన్నారో ఆ కళను సాకారం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఆ ఒక్క కార్యక్రమం చేశాం తప్ప వేరే ఉద్దేశం అందులో లేవు. కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. తల్లిదండ్రులు చెప్పాలి, ఏమన్నా ఏదైతే కిట్లు ఇస్తున్నాయో ఈ గవర్నమెంట్ మీ అందరికీ నచ్చాయా? యూనిఫామ్ ఏమా పిల్లలు మీరు యూనిఫామ్ బాగుందా? స్కూల్లో ఎలా ఉంది? టీచర్స్ అంతా బాగా చెప్తారా? మొన్న సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం బాగుందా? ఈ సంవత్సరం బాగుంది సార్. బాగుంది. నీకు తల్లికి వందనం పడ్డదా? పడ్డది 15,000 సార్. 15,000 పడ్డదా? సరిగ్గా ఆలోచించుకుని చెప్పు. ఓకే, మిగతా 2,000 ఏమైనా నేను తీసుకున్నానా? తీసుకోలేదు సార్. ఓకే, తెలుసుకో. మరి ఫుడ్ ఎలా ఉంది స్కూల్లో? బాగానే ఉంటుంది సార్. ఎస్ సార్, బాగుంటుంది సార్. ఓకే, అంటే పిల్లల్ని ఎప్పుడైనా మాట్లాడిస్తున్నప్పుడు వాళ్ళు జనరల్గా ఏం మాట్లాడాలనుకున్నారో అది మాట్లాడిన వాళ్ళు. మొన్న ఒక కార్యక్రమంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టిన కార్యక్రమంలో ఒక కుర్రాడు వచ్చి అరిచేటప్పటికి అందరూ కూడా జడుచుకున్నారు. అలా కాకుండా ఈ రోజున విద్యని విద్యలాగే చూడాలి, వాళ్ళకి ఇచ్చి కిట్ల మీద రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు, కేవలం వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నారు, మంచి విద్యను అభ్యసించాలని చెప్పి మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా దయచేసి అందరూ వినాలి. ముఖ్యంగా మొన్న ఒక మీటింగ్లో లోకేష్ గారు మాట్లాడుతూ ఈ తల్లికి వందనం అనే పేరు, ఈ తల్లి పేరు అనే ముఖ్య ఉద్దేశంతోనే తల్లికి వందనం అని పేరు పెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ సొసైటీలో గత నుంచి కొంతమంది నాయకులు లోకేష్ గారికి నీకు చీర, జాకెట్టు, గాజులు పంపుతున్నామని చెప్పి ఎగతాళి చేస్తూ ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన ఒకటే మాట చెప్పారు, అమ్మా ఇవ్వండి, నాకు చీర, గాజులు, జాకెట్ ఇవ్వండి, నా తల్లికి ఇచ్చుకుంటానని చెప్పడం జరిగింది. అలాగే చాలా సందర్భాల్లో నువ్వు ఆడింగోడివా, గాజులు తొడుక్కున్నావా, ఇలాంటి మాటలు ఏవి కూడా ఈ సభ్య సమాజంలో రాకూడదని చెప్పి ఆడవాళ్ళకి గౌరవిస్తేనే ఈ సొసైటీ సరైన మార్గంలో నడుస్తుందని చెప్పి ఆయన 10 సార్లు చెప్పడం జరుగుతూ ఉంది. ఆడవాళ్ళని
కించపరిచే మాటలు ఎక్కడ మాట్లాడకూడదు. ఇప్పుడు భావితరాల భవిష్యత్తు కూడా అదే నేర్పండి. తల్లిని గౌరవించడం నేర్పండి, ఆడవాళ్ళని గౌరవించడం నేర్పండి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మొన్న ఒక వైసీపీ నాయకుడు మాట్లాడుతూ స్టేజ్ మీద ఆడవారిని, అమరావతి ఆడవాళ్ళని చాలా ఘోరంగా తిడుతూ మాట్లాడారు. రకరకాల మాటలు ఇక్కడ పిల్లల మధ్య చెప్పి మాటలు కూడా కాదు అవి. అయితే వాళ్ళ అధినాయకుడు వెంటనే అతను సస్పెండ్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఆడవారిని కించపరిచిన ఒక తెలుగుదేశం కార్యకర్తని వెంటనే సస్పెండ్ చేసి అతని మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టించారు మరి చంద్రబాబు నాయుడు గారు. తన మన భేదం లేకుండా ఆడవాళ్ళని కించపరిస్తే ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదని చెప్పారు. పిల్లలకి మనం చెప్పవలసింది అదే, తల్లిదండ్రిని గౌరవించాలి, ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించాలి. నేను ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఏ స్కూల్కి వెళ్ళినా సరే టాపర్స్ ఆడవాళ్ళు మాత్రమే. నాకు తెలిసి ఈ స్కూల్లో కూడా అదే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఆర్డీఓగా అయిన ఆర్డీఓ మేడం గారు కానీ, అలాగే శ్రీదేవి గారు మున్సిపల్ చైర్మన్ గారు కానీ, వీళ్ళందరినీ మీకు కూడా వీరిని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు ఇంకో మాట చెప్పారు లోకేష్ గారు, రానున్న 2-3 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ఎమ్మెల్యేల దగ్గరికి రికమెండేషన్ లెటర్ల కోసం తిరిగేలా మనం చేద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కార్పొరేట్ స్థాయి స్కూల్స్కి మనం పోటీ పడదాం, దానికోసం మనం కష్టపడదాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎం గారు కూడా ఇందాక మాట్లాడుతూ ఇక్కడ 70% అందరూ కూడా 10th ఉత్తీర్ణత అయ్యారు, అందరూ పాస్ అయ్యారని చెప్పడం, ఒక అమ్మాయి ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వకపోవడం వల్ల ఆవిడ ఫెయిల్ అవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. అంటే గవర్నమెంట్ పిల్లలు స్కూల్కి రావడానికి అది ఇబ్బంది పడుతుంది. మా పిల్లలు ఇద్దరు ఇక్కడే సార్, ఒకసారి ఎడ్యుకేషన్ బాగుంది, మంచి యూనిఫామ్, తర్వాత బుక్స్ అన్నీ చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే గవర్నమెంట్ స్కూల్లో ఉంది సార్. తర్వాత హెచ్ఎం గారు రెస్పాండ్ అవుతారు, ఏ మాస్టర్ అయినా రెస్పాండ్ అవుతారు. చాలా బాధ్యతాయుతంగా ఉంది సార్. నెక్స్ట్ మీ ఔన్నత్యానికి చాలా థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడే విన్నాను మీరు చేసిన సేవలు, చాలా గొప్ప వ్యక్తిని వాళ్ళ మీట్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సంతతిని తగ్గించడం కోసం ఆపరేషన్స్ ఇది చేపడుతున్నామండి. ఇది మనకు ఉన్నటువంటి సుమారుగా 200 కుక్కలు, 44 కుక్కలకి మనం ఇది కాకినాడ కార్పొరేషన్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించడం జరిగింది. వాళ్ళకి ఇంకా బిల్లు పడలేదు కాబట్టి మిగిలిన టేకప్ చేయడం జరగలేదు. ఇప్పుడు బిల్స్ పడుతున్నాయి కాబట్టి వీలైనంత త్వరగా ఇది మిగిలినటువంటి కుక్కలు కూడా ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. వ్యాక్సినేషన్ కూడా చేయిస్తాము, తద్వారా మనకి ఆ సమస్య తగ్గేటువంటి అవకాశం. సార్ ఒక పేరెంట్గా ఇది దృష్టికి తీసుకొచ్చాను సార్. తప్పకుండా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే ఈ ఆపరేషన్ వల్ల సమస్య పరిష్కారం అవ్వట్లేదు. చాలా మంది నేర్చుకోవాలి. యూనిఫామ్, షూస్, సాక్స్, ఇంకా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సార్. మాకు ఈ స్కూల్కి చాలా మంది టీచర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయారు సార్. టీచర్స్ కావాలి సార్. వ్యాలీ పాయింట్ అడిగే తల్లి నీ పేరు నేను మైకట్టుకుని మాట్లాడాలంటే ఎలా చేకాయి ఎదరకు వచ్చి మాట్లాడటమే చాలా గొప్ప విషయం. ఈ చిన్న వయసులో చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగింది, దానికి హెడ్ మాస్టర్ గారు పరిగెట్టుకు వచ్చేది వ్యాలిడ్ పాయింట్ అని చెప్పడం జరిగింది. అది షార్ట్ అవుట్ చేస్తామమ్మా, అందరూ ఫుల్ఫిల్ చేస్తుందండి. అలాగే ఎవరన్నా మాట్లాడతారమ్మా? కళ్యాణి ఏం చెప్పదలుచుకున్నా ఏం పర్లేదు. రోజు గుడ్డు
ఇంకా ఫుడ్ ఐటమ్స్ చాలా I am studying 10th class. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ చాలా బాగుంది సార్. బాగా చెప్తున్నారు సార్, టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారు సార్. ఇంకా మీరు ఎవరు కూడా నవ్వొద్దు, ఎందుకు నవ్వుతారు? మీరు మాట్లాడుతున్నారు. డ్రెస్ చాలా బాగుంది సార్, ముందు మీద ఇప్పుడు డ్రెస్ చాలా బాగుంది సార్. ప్రైవేట్ స్కూల్స్ మీద గవర్నమెంట్ స్కూలే బాగా స్టడీస్ చెప్తున్నారు సార్. మాకు చాలా సేఫ్టీ చూస్తున్నారు సార్. ఇక్కడ హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ చాలా బాగా చూసుకుంటున్నారు సార్. మమ్మల్ని వాళ్ళ కన్నబిడ్డలా చూసుకుంటున్నారు సార్. మాకు కొంచెం స్పీడ్ గా రమ్మంటే మేము చూసుకుంటాం సార్. ఒకటి హెచ్ఎం సార్ కి సీఎం గారికి పవనన్న ఆశయ సాధకుడు, ప్రజల మనసు దోచుకున్న ప్రజల పవనన్న ఆశయ సాధకుడు, ప్రజల మనసు దోచుకున్న ప్రజల పెత్తనాల సుబ్బారావు గారు ఇక్కడ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం సగౌరవంగా పీటీఎం అనే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. సుమారు 2.28 కోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్స్ అందరి కాంబినేషన్ లో కూడా ఈ కార్యక్రమం రికార్డు స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది. మరి చూసాం, గత ప్రభుత్వం పూర్తిగా విద్య మీద చిన్న చూపు చూసింది. అలాగే ఈ డార్క్ రూమ్ లో ఉండి నీట్ నొక్కే జగన్మోహన్ రెడ్డి, అంటే డార్క్ రూమ్ నుంచి పరిపాలించే జగన్మోహన్ రెడ్డి గత తల్లిదండ్రులు చాలా మందికి తీవ్ర అన్యాయం చేశారు. ఆయన ఓ డార్క్ రూమ్ లో కూర్చుని ఓ మీట్ నొక్కితే అందరికీ పడేది, అది పెద్ద గొప్ప అనుకునేవాడు ఆయన. కాకపోతే అర్హులైన వాళ్ళు చాలా మంది మిగిలిపోయేవారు. వారి ఆర్తనాదాలనే వాళ్ళ బాధ పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. ఎన్ని ఆర్జీలు పెట్టుకున్నా సరే ఉపయోగం ఉండేది కాదు. మరి ఈ రోజు తల్లికి వందనం అనే కార్యక్రమంలో భాగంగా 68 లక్షల మంది విద్యార్థులకి ఈ యొక్క 13,000 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో జమ చేయడం జరిగింది. అలాగే ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పడలేదో వాళ్ళని గ్రీవెన్స్ లో పెట్టుకుని మళ్ళీ వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ కూడా ఆయన నెలాఖరు వరకు చేస్తా ఉన్నాం. చిత్తశుద్ధి అంటే అది. అంతేగాని ఏదో మీట్ నొక్కాం, కొంతమందికి పడిపోయింది, అర్హులైన వాళ్ళు ఏడుస్తున్నా సరే పట్టించుకోవడం అనేది అది సైకో పాలన. అలాగే ఈ రోజున మేము ఏ పేరు ఇచ్చినా సరే, ఇప్పుడు కిట్లు ఉన్నాయి, 3 జతల యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బెల్ట్ కానీ ఎక్కడా కూడా రాజకీయ నాయకులు ఫోటో పెట్టలా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టి సగౌరవంగా పెట్టుకున్నాం. అలాగే డొక్కా సీతమ్మ గారి పేరు మధ్యాహ్నం భోజనానికి పెట్టాం. అంటే చిత్తశుద్ధి అంటే అది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి బ్యాగుల మీద ఫోటోలు పెట్టుకోవడం, ఆయన సొంత డబ్బు ఏమి ఇవ్వట్లేదు కదండి, అయినప్పటికీ ఆయన ఫోటో ఈ పుస్తకాల మీద ఎందుకు? అలాగే ఈరోజు ఫీడ్బ్యాక్ అనేది ప్రతి తల్లిదండ్రుల నుంచి, పిల్లల నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. పూర్తిగా విద్య కార్పొరేట్ స్థాయిలో ఉండాలనే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఈరోజు అదే స్థాయిలో వెళ్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాల మేరకు డొక్కా సీతమ్మ గారు, ఆయన కోరిక మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు ఈ మధ్యాహ్నం భోజనానికి కూడా పెట్టడం జరిగింది. అలాగే లోకేష్ గారు నిరంతరం 24/7 ఈ ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో కార్పొరేట్ స్థాయిలో ఉండాలి, కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఉండాలి, వాటికి పోటీ పడాలి వాటితో పాటు. అలాగే రేపన్న రోజున ఈ ప్రభుత్వ పాఠశాలలో సీట్ కావాలంటే రాజకీయ నాయకుల వైపు చూడాలి, రికమెండేషన్ లెటర్ల కోసం రావాలని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఈ తల్లికి వందనం అనే పేరు కూడా ఎందుకు పెట్టారంటే దాని ముఖ్య ఉద్దేశం అదే. ఒకటే, తల్లి తండ్రులకి గౌరవం ఇవ్వాలి, తల్లికి గౌరవం ఇవ్వాలి, ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. గత ప్రభుత్వంలో చూసాం, లోకేష్ గారిని నీకు చీర పంపిస్తాను, జాకెట్లు పంపిస్తాను, గాజులు పంపిస్తానంటే ఆయన ఒకటే చెప్పారు, నాకు ఆడవాళ్ళ మీద గౌరవం ఎక్కువ, నా తల్లికి ఇచ్చుకుంటాను, నా చీరలు పంపండి అమ్మా, గాజులు ఇచ్చుకుంటాను, నా చెల్లికి ఇస్తాను పంపండి అమ్మా. మరి ఆయన ఉద్దేశం ఒకటే, ఆడవాళ్ళని గౌరవించబడాలి. ఈ వైసీపీ నాయకులు మొన్న చూసాం, ప్రతాప్ కుమార్ రెడ్డి అతను ఒళ్ళు బలిసి కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆడవారి పట్ల. మరి అలాంటి ఉన్మాదులకి తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా వైసీపీ వారికి, వైసీపీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆడవాళ్ళంటే బాగా చులకన, అందుకనే వాళ్ళ చెల్లిని తల్లిని కూడా బయటికి గెంటేశాడు. అలాగే ఆ సైకో పాలన పిల్ల సైకోలు కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఉపేక్షించేది లేదు. మనం ఆడవారికి గౌరవం ఇవ్వాలి. ఈ సొసైటీ, ఈ శాంతి ఓర్పు సహనం అని ఎవరికన్నా ఉన్నాయంటే, ఈ ప్రపంచం ఇంత శాంతియుతంగా నడుస్తూ ఉందంటే, ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ, ప్రపంచం కానీ, దేశం కానీ ఎంత సౌమ్యంగా ప్రశాంతంగా నడుస్తుందంటే అది ఆడవాళ్ళు ఓర్పు సహనం వల్లే అని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. అలాంటి వారిని కించపరుస్తూ మాట్లాడిన ఈ వైసీపీ జ్ఞానం లేని వ్యక్తులకి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు తప్పుడు సంకేతాన్ని ఈ రాష్ట్రంలో పిల్లలకి ఇవ్వద్దు. మిమ్మల్ని చూసి చాలా మంది చెడిపోతా ఉన్నారు. మీరు సొసైటీకి హానికరం అని ప్రజలు గుర్తించారు. అతి త్వరలోనే తగిన రీతిలో మేము బుద్ధి చెప్తాం కూడా మీకు అని తెలియజేస్తూ, మరొకసారి మరి ఏ సమస్య ఉన్నా సరే మేము మీరు ఎదురొచ్చి చెప్పమని ఈరోజు కోరినప్పుడు ఈ పీటీఎంలో మరి ఎవ్వరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే సుపరిపాలన తొలడుగులో భాగంగా కూడా మేము సగౌరవంగా తలెత్తుకుని ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతామని తెలియజేస్తుంటూ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ రత్నంపేట హై స్కూల్లో ఎడ్యుకేషన్ బాగా చెప్తున్నారు. మిస్ అమ్ములు, ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. స్టడీస్ ఇక్కడ చాలా బాగా చెప్తున్నారండి. ఫుడ్ సేఫ్టీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ బుక్స్, షూస్, స్కూల్ డ్రెస్, బ్యాగ్స్ అన్ని ఇస్తున్నారు. చాలా క్వాలిటీగా ఉన్నాయి. స్కూల్ డ్రెస్ చాలా బాగుందండి. ఇక్కడ ఫుడ్ బాగా పెడుతున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. అందరూ ఇప్పుడు ఇక్కడే భోజనం చేస్తున్నారు. క్యారేజీలు ఎవరు తెచ్చుకోవట్లేదు. స్టడీస్ బాగా చెప్తున్నారండి. టీచర్స్ బాగా చూసుకుంటున్నారు. ఇంకా టీచర్స్ తక్కువగా ఉన్నారండి. టీచర్స్ కూడా వస్తే మాకు బాగా చెప్తారు స్టడీస్. క్లాస్ టీచర్ గా మా టీచర్ చాలా సేఫ్టీగా చూసుకుంటున్నారు. ఈవినింగ్ క్లాసులు చాలా బాగా చెప్తున్నారు సార్. ప్రైవేట్ క్లాసులు బాగా చెప్తున్నారండి. గట్రా ఏమీ లేదండి. ఎవరో ర్యాగింగ్ చేయట్లేదు మమ్మల్ని. చాలా సేఫ్టీగా చూస్తున్నారు హెడ్ మాస్టర్. అలాగే టాయిలెట్ విషయానికి వస్తే వాష్రూమ్స్ చాలా నీట్ గా ఉంచుతున్నారు. ఎప్పుడు డైలీ వాష్ చేస్తున్నారండి. వాష్రూమ్స్ చాలా సేఫ్టీగా ఉన్నాయి. చిక్కీ ఫుడ్ విషయం చాలా బాగా ఇస్తున్నారు. అలాగే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సుభాష్ సార్ కి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మా హెడ్ మాస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సార్. విత్తనాల సుబ్బారావు గారికి కూడా థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.